నమస్కారం. శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. పరమ పవిత్రమైన మహాభారతంలో ఉన్నటువంటి నీతి నేటి సమాజానికి ఎలా పనికొస్తుంది అనే అంశం మీద మనం చెప్పుకుంటున్నటువంటి కథాక్రమంలో ఈరోజు 15వ భాగం యయాతి మహారాజు కథ చెప్పుకుందాం. యయాతి మహారాజు ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజు. ఎందుకనంటే శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు పుట్టినది యదువంశము అంటారు. యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర ఎంత గొప్పదో మనకు తెలుసు. ఆ యదువు యొక్క తండ్రి యయాతి మహారాజు. ఈ యయాతి మహారాజు ఒకసారి వేటకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె అయినటువంటి దేవయానిని చూడటం తటస్థిస్తుంది. ఎందుకనంటే అప్పటికే శర్మిష్ఠ అనేటువంటి వృషపర్వుడు అనేటువంటి రాజుగారి కూతురు ఈ దేవయాని వీళ్ళందరూ కలిసి ఆటలు పాటలు వీటిల్లో ఉండేవాళ్ళు. ఇలా ఒకసారి ఆటలు పాటలు చేసుకుంటూ ఉంటున్న సందర్భంలో ఏదో ఘర్షణ ఏర్పడిపోయి దేవయానిని నూతిలోకి తోసేస్తుంది శర్మిష్ఠ. ఈ దేవయానిని కుడి చెయ్యి లోపలికి అందించి దేవయానిని పైకి నూతిలోంచి తీస్తాడు. ఆ దేవయాని ఒకరోజు మళ్ళీ వేటలో యయాతి మహారాజుకి కనపడుతుంది. ఆ దేవయాని జరిగిన విషయం అంతా గుర్తుపెట్టుకొని, మహారాజా, కుడి చేతి నుంచి నన్ను పైకి లాగావు కాబట్టి నువ్వు నన్ను పాణిగ్రహణం చేసుకో అంటుంది. నేటి సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పెళ్ళికి ఇంకొక పేరు పాణిగ్రహణము. పాణి అంటే చెయ్యి, గ్రహణము అంటే పట్టుకొనట. ఒక ఆడపిల్ల చెయ్యి పట్టుకున్నామంటే అంటే మనకు తెలియనటువంటి అపరిచితురాలైనటువంటి ఒక ఆడపిల్ల చెయ్యి పట్టుకున్నామంటే అది పెళ్లి కింద లెక్క అంటోంది మన శాస్త్రం. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఆధునిక సమాజంలో ఇప్పుడు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. ఆడ మగ కూడా ఇష్టం వచ్చినట్లు అధునాతన తరంలో చేతులు కాళ్ళు పట్టుకుంటున్నారు. అలా చేయకూడదు. ఒక చెయ్యిలా పట్టుకున్నామంటే అది పాణిగ్రహణము అంటారు, పెళ్లి కింద లెక్క. కాబట్టి నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, నీతో నాకు పెళ్ళి అయిపోయినట్టే లెక్క అంటే యయాతి మహారాజు అంటాడు, నేను క్షత్రియుణ్ణి, నువ్వేమో బ్రాహ్మణ స్త్రీవి. ఇద్దరికీ వివాహం ఎలాగా అంటే మా నాన్నగారు శుక్రాచార్యుల వారు, ఆయనకి తెలియనటువంటి ధర్మం లేదు, ఆయన చెప్పాడంటే అది ధర్మమే, మా నాన్నగారిని అడుగుదాము అంటుంది దేవయాని. నాన్నగారి దగ్గరికి వస్తారు. వచ్చిన వెంటనే ఈ దేవయాని చెప్పినటువంటి మాట విని శుక్రాచార్యుల వారు, ఏం పర్వాలేదు, నువ్వు క్షత్రియుడు అయినప్పటికీ మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తున్నాను, చేసుకో, తప్పేమీ లేదు అంటాడు. వెంటనే యయాతి మహారాజు గారు ఈ దేవయానిని వివాహం చేసుకుంటాడు. దేవయాని వెంట ఆమె దాసీగా ఉన్నటువంటి శర్మిష్ఠ తదితర పరిచారికలు అందరూ కూడా కాపురానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ కాపురానికి వెళ్ళబోయే ముందే ఒక నియమం పెడతాడు శుక్రాచార్యుల వారు. కేవలం మా అమ్మాయితోటే నువ్వు కాపురం కొనసాగించాలి, కానీ ఆ వెంట వచ్చినటువంటి శర్మిష్ఠ వీళ్లతోటి నువ్వు సన్నిహితంగా ఉండకూడదు అని. అలాగేనని చెప్తాడు. కానీ ఒక దురదృష్ట ముహూర్తంలో శర్మిష్ఠతోటి ఈ యయాతి మహారాజుకి సంబంధం ఏర్పడుతుంది. అప్పటికే దేవయాని ద్వారా కుమారులు జన్మిస్తారు. మన యయాతి మహారాజుకి శర్మిష్ఠకు కూడా 2 కుమారులు జన్మిస్తారు. ఈ కుమారులు జన్మించిన తరువాత అసలు విషయం తెలిసిపోయిన దేవయాని, నువ్వేం చెప్పావు మహారాజా, నాతోటే నువ్వు కాపురం చేయాలి కానీ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరితోటి నువ్వు సన్నిహితంగా ఉండకూడదని చెప్పాడు కదా మా నాన్న అని చెప్పి ఏడ్చుకుంటూ శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయి చెప్తుంది దేవయాని. వెంటనే ఆయన గగ్గోలు పడిపోయి బాధపడిపోయి యయాతి మహారాజుకి శాపం పెడతాడు. నువ్వు ముసలివాడివైపోదువు గాక, యవ్వనంలో ఉన్నానని చెప్పి కదా నీకు ఈ గర్వం, ముసలివాడివైపో, ఇక కామం అనేది ఎక్కడుంటుంది నీకు, నేను చెప్పిన మాట వినకుండా శర్మిష్ఠతోటి నువ్వు కాపురం కొనసాగించావు కదా అని ముసలివాడివైపోమని శాపం పెడితే కాళ్ళ మీద పడతాడు. భయంకరమైనది ముసలితనం.
కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. కాబట్టి నాకు అటువంటి ముసలితనం వద్దంటే, నీ కొడుకుల్లో ఎవరైనా సరే నీ ముసలితనాన్ని గనక స్వీకరిస్తే వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తిరిగి స్వీకరించు అని అందరినీ అడుగుతాడప్పుడు యయాతి మహారాజు. ఈ దేవయానికి పుట్టినటువంటి కుమారుల్లో మొట్టమొదటివాడు యదువు. అతను అంటాడు, నేను ఇవ్వను పొమ్మంటాడు, నీకు రాజ్యాధికారం లేకుండా ఉండుగాక అని యయాతి మహారాజు శాపం పెడతాడు. అందువల్లే యదువంశం వాళ్ళు రాజార్హత లేదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చెయ్యలేదు. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. యదువంశంలో పుట్టాడు, రాజే, కానీ యదువంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు సింహాసనం మీద కూర్చొని ఎందుకు పరిపాలన చేయలేదంటే, ఇదిగో ఈ యయాతి మహారాజు తన కొడుక్కి శాపం పెట్టాడు, నీకు రాజ్యార్హత లేదు అని. అంటే పెద్దల మాట గౌరవించేటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళు తర్వాత తరంలో కూడా రాజ్య పరిపాలన చేయలేదు. ఈ విషయం మనం గమనించాలి. అంటే పెద్దల మాట వినాలి అని చెప్పి ఈనాటి సమాజం ఈ కథ నుంచి మనం తెలుసుకోవాలి. తర్వాత యయాతి చెప్పినటువంటి మాటని ఆ మిగతా కుమారులు కూడా ఎవరూ వినలేదు, కానీ చివరి వాడు విన్నాడు, పూరుడు అనేటువంటి వాడు విన్నాడు. అలాగే నాన్నగారు, తండ్రి కంటే గొప్ప దైవం ఎవరున్నారు, మీకు ఈ శరీరంలో ఉన్నటువంటి యవ్వనం ఇచ్చేసేస్తున్నాను, మీ ముసలితనం నాకు ఇవ్వండి అన్నాడు. అని చెప్పి ఆయన యొక్క ముసలితనం తను స్వీకరించి తన యవ్వనాన్ని కొడుకు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ లోకానికి ఉపయోగపడే ఈనాటి సమాజానికి పనికి వచ్చే ఒక మంచి ముక్క అంటాడండి. ఎన్నో వందల సంవత్సరాలు యయాతి సుఖాలు అనుభవిస్తాడు, కామసుఖాలు అనుభవించిన తర్వాత ఒక మాట అంటాడు, నిప్పులో నెయ్యి వేస్తున్న కొద్దీ నిప్పు ఆరదు, ఇంకా పగ్గున పైకి లేస్తుంటుంది. అలాగే కోరికలు అనుభవిస్తున్న కొద్దీ ఎంత అనుభవిస్తున్నామో అంతగా మళ్ళీ ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కోరికలకి అంతమనేది లేదు అనే విషయాన్ని లోకానికి చాటుతాడు యయాతి మహారాజు. చెప్పి మళ్ళీ తన ముసలితనం తను స్వీకరిస్తాడు. ఈ తన కుమారుడికి ఆ యవ్వనాన్ని తిరిగి అప్పచెప్తాడు కొన్ని వందల సంవత్సరాలు. ఎందుకంటే ఆనాటి కాలంలో అలా బతికేవారు కనుక. తర్వాత ఈ యయాతి మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఈ కుమారుల్లో ఆ చివరి వాడు ఎవరైతే పూర్వు ఎవరైతే ఉన్నాడో అతనికి రాజ్యాన్ని అప్పచెప్పి చక్కగా తపస్సు చేసుకోవటానికి వెళ్తాడు. అక్కడ నియమనిష్టలతోటి తీవ్రమైనటువంటి నియమాలతోటి చక్కగా తపస్సు చేస్తాడు. ఈ కథ ఈనాటి సమాజానికి ఏం పనికొస్తుంది జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఎందుకని అంటే ఏమండి, ఒక కామం అనుభవించినటువంటి రాజు, అన్ని ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకున్న రాజు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి ఈనాటి సమాజానికి? అసలు ఈ కథ ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అని అంటే, మనం మొత్తం కథ చదవాలి కానీ ఒక ముక్కను తీసుకొని మనం ప్రశ్న వేయకూడదు. అంతటి యయాతి చివరి రోజుల్లో మళ్ళీ తపస్సు చేశాడు, అది మనం గమనించాలి. తపస్సు చేశాడంటే అతనిలో శక్తి ఉంది. తనలో ఉన్నటువంటి ముసలితనాన్ని ఇచ్చాడు అని అంటే అతనిలో శక్తి ఉంది, అది తపస్సు శక్తి ద్వారా వచ్చింది. కాబట్టి ఊరికినే వ్యక్తి కాదు, మామూలు సాధారణ వ్యక్తి కాదు. అతను కాలానుగుణంగా ఈ భారతంలో నీతిని ఇతరులకు నేర్పవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆ రకంగా ప్రవర్తన చేశాడు. కానీ కామ ప్రవర్తన కింద మనం యయాతిని ఎప్పుడూ అంచనా వేయకూడదు. కాబట్టి ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు, అందులో ఉండే ఆంతర్యం ఏమిటో మనం గమనించాలి. అంతేగాని తొందరపడి భారత కథని మనం నిందించకూడదు. కనుక వ్యాస భగవానునికి నమస్కారం చేసుకొని సెలవు తీసుకుందాం. స్వస్తి.